తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, అసలు ఈ మార్చి నెలలో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి గురించి తెలియజేయండి. మేషరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయం మనం విశేషం తెలుసుకుందామమ్మా. మేషరాశిలో మనకు బృహస్పతి కనిపిస్తాడు. అదేవిధంగా షష్ఠస్థానంలో కేతు, అలాగే మనం చూసుకునేసరికి భాగ్యస్థానంలో రాజ్యాన్ని చూస్తే కుజుడు ప్లస్ శుక్రుడు కనిపిస్తాడు. అలాగే లాభంలో చూసుకునేసరికి రవిశనుడు కనబడుతున్నారు. అలా వ్యయంలో మనకు బృహస్పతి కనిపిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు కూడా ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థికంగా రాశిలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొత్త ఆలోచనలు, కొత్త ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడము, అలాగే ఉద్యోగరీత్యా కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే అందులో ఒక చక్కటి 20-30% ఆఫ్ ఇంక్రిమెంట్స్ రావడం. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అనుకోండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళనుకోండి, అలాగే మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు కొన్ని ఫైల్స్ మూవ్ అవ్వడము, దానివల్ల ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావడం, ఇలా ఆర్థికంగా ఉద్యోగస్తులందరికీ ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలాగే మనం వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వ్యాపారంలో చేసే వాళ్ళందరికీ కూడాను కొత్త వ్యాపారం ఏదైనా రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే 15 రోజులు చేస్తారో అది డెఫినెట్గా ఒక ప్రాఫిటబుల్గా వెళ్ళడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది మోస్ట్ రియల్ ఎస్టేట్గా వెళ్ళే వాళ్ళకి అది బాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అలాగే మనకు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేయాలంటే, అంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఇంకో చోట ఇదే నేమ్తో ఇంకొకటి రన్ చేయాలనుకున్న ఆలోచన రావడం కానీ, లేకపోతే పార్ట్నర్షిప్స్ డీల్ చేయడం కానీ, ఇలాంటివి ఏం చేయాలన్నా కూడా ఈ 15 days మంచి సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్స్ అండి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా, ఒకవేళ వెళ్ళిన వాళ్ళకి కూడా అసలు ఏ విధంగా ఉంటుందండి? స్టూడెంట్స్ అందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాయండి. ఈ టైంలో వెళ్ళి దానికి ఇనిషియేట్ చేసుకోవచ్చు. అంటే 15 రోజుల్లో అవకాశం వస్తుందా రాదని కానీ దానికి కావాల్సిన యాక్టివిటీస్, పేపర్ వర్క్ అంతా చేసుకోవచ్చు, సత్ఫలితాలు వస్తాయి. అలాగే విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. వాళ్ళు అక్కడ సెటిల్ అయింది, వ్యాపార రీత్యా సెటిల్ అయిన వాళ్ళకైతే ఒక రేంజ్లో బెనిఫిట్స్ అని కనబడతాయి. 15 రోజుల్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చిన్న పిస్తు అంటే లాభంగా ఒక కంపెనీ నుండి ఒక చిన్న అప్రిషియేషన్ లెటర్స్ రావడం కానీ, లేకపోతే చిన్న ప్రమోషన్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తాయి బాగా. ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించే కానీ రాజకీయ నాయకులకండి అసలు ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాట మీద నిలబడడం అనే ఒక అంశం మీద ముందుకు వెళ్ళాల్సి వస్తుందండి. ఏదైనా పథకాలు అనుకుంటే అది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 15 రోజులు చేస్తే డెఫినెట్గా గుర్తింపు అనేది జరుగుతుంది. దానివల్ల నేమ్ ఫేమ్ వచ్చే అవకాశాలు అయితే బాగా ఉంటాయి. అలాగే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చూసినప్పుడు ప్రొడ్యూసర్స్ స్పెసిఫిక్గా అంటే మనకు పలానా హీరో దొరకడు, పలానా హీరోయిన్ దొరకదు, మనకు రేపు రాబోయే మూవీ కథ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కథ రెడీ అయ్యింది, డైరెక్టర్ రెడీగా అన్నప్పుడు వాళ్ళని ముందుగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అవన్నీ 15 daysలో మీరు ప్లాన్ చేయొచ్చు. మేబీ మీరు ఒక మూవీ 6 months తర్వాత తీయచ్చు. బట్ ఏంటంటే 15 daysలో మీరు బుక్ చేస్తే దానికి ఒక ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఆ హీరోని కానీ హీరోయిన్ కానీ మనం ఇప్పుడు బుక్ చేసాము అంటే అది ఆ ఫిల్మ్కి ఒక బలం పెరుగుతుంది అనమాట. సో అలాగే మంచి టైం ఇదని చెప్పడానికి అవకాశం. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్య ప్రస్తుతానికి రాశి వారికి ఏం లేదు. 6వ స్థానంలో కేతు ఉన్నాడు. వాడు ఏదో చిన్న ఫీజరు మైన్యూట్గా చిన్న ఆపరేట్ చేయాలని ట్రై చేస్తాడు. అది అన్ని స్టోన్స్కి సంబంధించిన చిన్న ఆపరేషన్. ఇవాళ రేపు అన్ని టెక్నాలజీ మారిపోయింది కాబట్టి కోసే పరిస్థితి ఏం కనిపించట్లేదు. కిడ్నీ స్టోన్స్ కూడా వాళ్ళ పుల్లతో దాన్ని కొట్టి అది తీసేస్తున్నారు. సో అంచేత అలాంటిది ఏదో చిన్న చిన్న జరుగుతుంది తప్ప పెద్ద మేజర్గా ఏం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి? గురుబలం ఉంది కాబట్టి అన్యోన్యంగా ఉంటారమ్మా. ఈ 15 రోజులకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే గురువు రాశిలో ఉండడం, సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. అలాగే ఏంటంటే ఇంతకుముందు ఏమైనా విడిపోవడానికి అనుకుని కోర్టు వరకు వెళ్ళిన వాడు కూడా సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం బాగుంటుంది. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకోవడం చక్కగాను మళ్ళీ కలిసిపోయే అవకాశం కూడా కనబడుతుంది చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదండి, ఇల్లు కానీ ల్యాండ్ కానీ. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ 15 రోజులు బాగానే ఉంటుందమ్మా. దానికి ప్రయత్నం చేసుకోండి. లోన్ శాంక్షన్ చేసుకోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ, భూమి పూజ చేయాలన్నా, అలాగే పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, లేదా ఉపనయన సంస్కారాలు చేయడం, మధ్యవర్తితో వహించి కొన్ని డీల్స్ చేయాలనుకున్నా, వీటన్నిటికీ కూడా ఈ 15 రోజులు మంచి సక్సెస్ఫుల్గా చూపిస్తాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ స్టాక్ మార్కెట్కి అసలు ఏ విధంగా ఉంటుందండి మార్చిలో?
స్టాక్ మార్కెట్ న్యూట్రల్గానే వెళ్తుంది, పెద్ద డెవలప్మెంట్ కనిపించదు. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వల్ల పుంజుకుంటుంది కొద్దిగా ఇప్పుడు ఈ 15 రోజుల్లోని. సో వాళ్ళు పెట్టిన రూపాయికి ఒక ₹10 లాభంలోనే నడుస్తుంది ప్రస్తుతానికి. వరి అవ్వకలేదు చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఒకవేళ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే చేయొచ్చు అండి నెలలో వీళ్ళు ఎవరైనా? కొత్త వ్యాపారానికి అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు టైము. ఈ 15 డేస్ టైం చాలా బాగుంది కొత్త వ్యాపారానికి. ఎందుకంటే ఇది గురుబలంతో జరుగుతున్న వ్యవహారం అంతాను. గురుబలం ఉన్నప్పుడు కానీ ఏది మొదలుపెట్టినా ఆ గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతున్నమాట. మనకున్న 9 గ్రహాల్లో గురుగ్రహం అనేది ఆయన పాజిటివ్గా వేవ్స్ ఇచ్చే మేషరాశి వారికి సత్ఫలితాలు ఇచ్చే గ్రహం అన్నమాట. అంటే గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇనిషియేట్ చేయొచ్చు, సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మార్చిలో? పరిహారం అంటే 6 ఇంట్లో కేతు యొక్క ప్రభావము, 12 ఇంట్లో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి రాహు కేతులకు సంబంధించిన కొన్ని సంస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. అలాగే గణపతి ఆరాధన చేస్తే కొన్ని మార్గాలు ఓపెన్ అవుతాయి, దానివల్ల లైఫ్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. కాబట్టి ఈ 2 రకాలుగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా లైఫ్ సక్సెస్ఫుల్. గురుగారు ఇప్పుడు వృషభ రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి మనం తీసుకున్నప్పుడు మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం చెప్పుకుంటే మనకు పంచమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం తీసుకుంటే భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, రాజ్యంలో చూస్తే మనకు రవి శని బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే లాభంలో రాహు, వ్యయంలో గురుడు కనిపిస్తాం. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యస్థానంలో ఉన్న రవి శని బుధుడు అంటే ఏదైనా కొత్త కోణంతో వ్యాపారం అనే ఆలోచనతో కానీ ఇనిషియేట్ చేయగలిగితే, అలాగే కొత్తగా ఏమైనా ఇనిషియేట్ చేసి ఉద్యోగంలో కూడా సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయగలిగితే మాత్రం సక్సెస్ అది ఉండే అవకాశం వాళ్ళకి బాగానే కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆదాయం ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. చక్కగాను 15 రోజులు ఆర్థిక బలం బాగానే ఉంటుంది చెప్పవచ్చు. ఇప్పుడు వ్యాపారస్తులు అంటే కొత్తగా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కొత్తగా పెట్టేవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా మంచి సమయం అనేది. కానీ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసేటప్పుడు జాతకాలు చూసుకుని జాతకరీత్యా ఈ అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తికి నాకు అనుకూలంగా ఉందా లేదా, లగ్నాలు 2 కలుస్తున్నాయి లేదా, పంచమభావాలు బాగున్నాయి లేదా ఇద్దరివి, పంచమం ఉంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం అన్నమాట. అక్కడ ఎటువంటి పాపగ్రహాలు ఇద్దరికి లేవా. ఇలా వ్యాపారస్తులు కూడా పెళ్లికి ఏ విధంగా చూసుకుంటారు భార్యాభర్తలది, వ్యాపారం అన్నా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి వ్యాపారంలోని అటువంటి వాటికి కూడా మనం ఇలా జాతకాలు చూసి చూడాలమ్మా. అలా చూసుకుని వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ ముందుకెళ్ళాలనుకుంటే 15 రోజులు ఇనిషియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు అనేసరికి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ప్లస్ మనకు కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది తప్ప అంతకంటే కింద హస్తంలో కానీ 6వ స్థానంలో కానీ ఎటువంటి పాపగ్రహాలు లేవు కాబట్టి 15 రోజులు ఎటువంటి అనారోగ్య పరిస్థితికి లోనవుతారని చెప్పడానికి అవకాశం. 15 రోజులకి అయితే. ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఒకవేళ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి అసలు? విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళడం వేరు, అక్కడ సెటిల్ అవ్వడం వేరమ్మా. అసలు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగానే ఉంది. అలాగే ఇప్పుడు విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలని ఈ సంవత్సరం వస్తాయి. చక్కడ ఉద్యోగాలు మే నుండి టేక్ ఆఫ్ అవుతుంది, బాగుంటుంది. అలాగే మనకి ఇంకొకటి మే నుండి గురుబలం పెరుగుతుందన్నమాట వీళ్ళకి, అక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుంది. వరి అవ్వట్లేదు, ఏంటి నాకు ఏది రావట్లేదు కదా అని చెప్పి 15 రోజులు ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నమాట. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు శుభవార్తలు అంటే మంచి వార్తలు వినడము, వాళ్ళకి అనుకూలతగా అన్నీ జరగడం అని చేసే అవకాశం అయితే విదేశాల్లో కనబడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఏ విధంగా ఉంటుంది ఈ 15 రోజులు? ఈ రియల్ ఎస్టేట్ అది న్యూట్రల్గా వెళ్తున్నాం, పెద్ద పాజిటివ్గా ఏం కనిపించదు. ముందు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. అలా కోర్టు వ్యవహారాలు కూడా ఒకటో కోర్టు సెటిల్మెంట్స్ కనబడతాయి. కొంతవరకు ఆర్థికంగా ధనాన్ని ఇచ్చేయనే సరే పని చేసుకోవాలనుకుంటే అవ్వదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఫ్యామిలీ కోర్టులో ఉన్న సమస్యలను బయటపడడానికి అవకాశం ఉంటుంది, రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ మనకు చూస్తే రాశిలో ఎటువంటి దోషం లేదమ్మా. ఈ 15 రోజులకి సంబంధించిన వరకు భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. కుజుడు వచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం వరి అవ్వకలేదు. సో రిలేషన్స్ అయితే బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే చిన్న చిటికి అంటారు కదా, చిన్న సమస్యలు ఏవో వస్తున్నాయి కదా, ఆ చిలికి పెద్దది అవ్వకుండా మనం అక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీని యొక్క ప్రభావం వచ్చే 15 రోజులు చూపించవచ్చు ఇప్పుడు కాకపోతే. అంచేత కొంచెం జాగ్రత్తగా సమన్వయపరచుకుంటే వెళ్ళకంటే బాగుంటుంది. అవసరం. ఇప్పుడు రాజకీయ నాయకులకైనా సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ 15 రోజులు అసలు ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవుతారన్నమాట, ఇంకేం సమస్య అయితే లేదు. ఎందుకంటే గురుబలం కూడా కొంత కనిపిస్తుంది వాళ్ళకి. కానీ సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సినిమా తీసేవాళ్ళు ఓ రకంగా ఉంటారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే యాక్టర్స్, యాక్ట్రెసెస్. సో యాక్టర్స్కి అంటే హీరోలకి హీరోయిన్లకి చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, డైరెక్టర్స్ కూడాను.
ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ బాగవుతాడు. ఎందుకంటే శని యొక్క దశమ స్థానంలో ఉండడం ఒక ససమహాపురుష యోగం అంటారు. అటువంటి యోగంలో ఉన్నారు కాబట్టి ఎస్టాబ్లిష్ మాత్రం చాలా బాగా జరుగుతుందని చెప్పడానికి అవకాశం. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నా, ఒకవేళ ఇల్లు అనుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? రిజిస్ట్రేషన్కి సమయం చాలా బాగుందమ్మా. ఇప్పుడు అన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అలాగే మనము వివాహ సంబంధ విషయాలు కూడా మంచి సమయం ఇది. అలాగే ఉపనయన సంస్కారాలు కూడా ఈ 15 రోజులు మంచి సమయం కాబట్టి ఇటువంటి పనులు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? పరిహారము అంటే ఇప్పుడు మనకు భాగ్యస్థానంలో మనకి ఏదైతే ప్రభావితమై ఉందో, కుజుడు ప్లస్ శుక్రుడు ప్రభావితం ఉందో, ఇందులో ఏమవుతుందంటే శుక్రుడు లగ్నాధికి అంటే ఈ రాశికి అధిపతి వాడు కుజుడిని పాపంగా కలిసి ఉన్నాడు కాబట్టి వాడు దోషి ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణ అర్చన అంటారు ఇప్పుడు, అదనే చేసుకుంటే కొంత పాజిటివ్ అనేది చూడడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శివం బియాదు. చూసారు కదండి, వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏం చేయాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.